హాయ్ హలో ఫ్రెండ్స్, డే 5 వరకు శరన్నవరాత్రుల్లో నేను చేసిన పూజా విధానం అయితే చూసేశారు కదా. సో డే 6 నేను ఎలా పూజ చేశాను, ఏ నైవేద్యం చేశాను ఏంటో చూసేయండి మరి. సో నేనైతే ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నేనైతే పాయసం అయితే అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లో డే 6 అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ లలితాదేవి అమ్మవారి అలంకరణ. సో ఇంకా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా బతుకమ్మ దగ్గరికి అయితే వచ్చాము. సో బతుకమ్మ దగ్గర అలంకరణ వచ్చేసి ఇలా బొమ్మల కొలువు అయితే పెట్టారు. సో బొమ్మల కొలువు ప్రత్యేకత ఏంటి అంటే, మనం దసరా శరన్నవరాత్రుల్లో కానీ సంక్రాంతి టైంలో కానీ ఇలా బొమ్మల కొలువు అయితే చేస్తారు. సో దుర్గాదేవి రాక్షసుని వధించిన విజయానికి గుర్తుగా ఈ బొమ్మల కొలువు అయితే పెడతారు. ఇంకా పిల్లలకి ఆనందంగా ఉత్సాహంగా ఉండడానికి ఈ బొమ్మల కొలువు అయితే పెడతారు. ఇంకా బొమ్మల కొలువు దగ్గర అయితే ఇలా పూలతో బతుకమ్మను అయితే డెకరేట్ చేసి ఇంకా బతుకమ్మ చుట్టూ ఇలా లేడీస్ అందరూ బతుకమ్మ డ్యాన్స్ అయితే చేశారు. సో అందరూ ఇలా బతుకమ్మ డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా బతుకమ్మ డ్యాన్స్ చూసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి టెంపుల్లో మిమిక్రీ అయితే పెట్టారు. సో మిమిక్రీ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఈయన. సో వెహికల్స్ డిఫరెంట్ వెహికల్స్ సౌండ్స్ అండ్ డిఫరెంట్ హీరోస్ వాయిసెస్ అయితే సేమ్ అదే వాయిసెస్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ఇలా మంకీతో అయితే కామెడీ అయితే చేశారు. మాట్లాడుతూ మంకీ ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఎవ్రీడే ఏ ప్రోగ్రామ్ పెట్టినా పిల్లలు అయితే మాత్రం అస్సలు ఉండేవాళ్ళు కాదు. ఒక 10 మినిట్స్ అలా ఉండి డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ చూసేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టేసరికి పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఫన్నీగా అండ్ ప్రోగ్రామ్ అయిపోయే వరకు అయితే ఉన్నారనమాట. సో ప్రోగ్రామ్ అయిపోయేసరికి 10 అలా అయితే అయిపోయింది. ఇంకా హాలిడేసే కాబట్టి పిల్లలకి స్కూల్లో ఇంకా పిల్లలందరూ అయితే ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి డ్యాన్స్ అండ్ గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. ఈ డ్యాన్స్ దాంట్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా పిల్లల గేమ్స్ కూడా చాలా బాగా అయితే ఆడారు. గెలిచిన పిల్లలకి అయితే మాత్రం గిఫ్ట్లు కూడా ఇచ్చారు. ఇంకా లేడీస్కి క్విజ్ అండ్ ఫన్నీ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇంకా ఆన్సర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట. సో గిఫ్ట్లు అయితే పిల్లలకి వచ్చేసి స్నాక్స్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అలా అయితే ఇచ్చారు. సో పెద్దవాళ్ళకి వచ్చేసి ఇంకా గ్లాస్ బౌల్స్ అలా అయితే ఇచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను లక్కీ డిప్ అని చెప్తూ ఉంటాను కదా. సో ఇంకా 10 అయితే అయిపోయింది కాబట్టి టైము ఇంకా లక్కీ డిప్ అయితే తీస్తున్నారనమాట. సో లక్కీ డిప్లో నేను ప్రతిరోజు టెంపుల్కి అయితే వెళ్ళాను, కానీ ఇంకా ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు అయితే ఉండలేదు. ఇంకా ఏంటంటే అదే రోజు నాకు గిఫ్ట్ అయితే వచ్చింది. గిఫ్ట్ వచ్చేసి షిప్ క్లాక్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది లైటింగ్. ఇంకా ప్రసాదం అయితే పెట్టించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం.